అలా అంటున్నావు కానీ నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది నువ్వేదో ఇబ్బంది పడుతున్నావని. ఎందుకైనా మంచిది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తాయెత్తు కట్టించుకునొద్దాం. అంతా ఆయనే చూసుకుంటాడు. అయ్యో అదంతా అక్కర్లేదమ్మా, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి పడుకో, రేపు ఫ్రెష్ అయ్యి మా ఇంటికి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకునే వచ్చి. అమ్మో నీ క్యారేజ్ రెడీ. చూడు తల్లి, ఈరోజు నువ్వు స్కూల్లో ఎక్కువగా ఆడుకోకు, లేదంటే నీ కాళ్ళు నొప్పులు వస్తాయి. సరేనా? సరే అమ్మమ్మా. నా బొంగోరు తల్లి. ఏంటి భద్రావతి, కిచెన్ లో నుండి పొగలు గుమగుమలు వస్తున్నాయి, ఏం చేసావు ఏంటి? మీకేమీ తెలియదు అనుకున్నాను గానీ వంట విషయంలో మాత్రం మీకు అన్నీ తెలుసండి. ఏం చేయమంటావా? దేవుడు ఇంత అద్భుతమైన ముక్కిచ్చాడు, మరి వాసన చూసి చెప్పాలి కదా. ఏదో స్వీట్ చేసినట్టు అనిపిస్తోంది. అవునండి, ఈరోజు నేను వేడివేడిగా బెల్లం పొంగలి చేశాను. బా, బెల్లం పొంగలా? అవును, ఈ రోజు మన వెడ్డింగ్ యానివర్సరీ కాదు, నా బర్త్డే కూడా కాదు, మరేంటి స్పెషల్? బెల్లం పొంగలి చేసింది మన లక్ష్మి కోసం అండి. చెవండి, గుర్తుంది కదా ఈ రోజు ఆఫీస్ అవ్వగానే మా ఇంటికి వెళ్ళాలి. మీ ఇంటికా? ఏ అంత త్వరగా మర్చిపోయారేంటండి? ఈ రోజు తేదీ ఎంత చెప్పండి. ఈ రోజు 6వ తారీఖు కదా, అందుకే మా ఇంటికి వెళ్ళి అఖిలని చూసి ఈ రోజు వచ్చే జీతం డబ్బులు అమ్మకి ఇవ్వాలి. లక్ష్మి కోసం ఎందుకు చేశానంటే ఈరోజు 6వ తేదీ కదా, లక్ష్మికి జీతం వస్తుంది. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు తన జీతం తీసుకొచ్చి నా చేతుల్లో పెడుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానండి. 75,000 శాలరీ తీసుకొచ్చి నా చేతుల్లో పెడుతుంది. శాలరీ పడగానే సాయంత్రం అమ్మకి ఇచ్చేస్తాను. సరే పదండి. అమ్మో గుడ్ మార్నింగ్ రా. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. అమ్ము బయలుదేరదాం స్కూల్కి. టాబ్లెట్ వేసుకున్నావా అమ్ము? వేసుకున్నాను. నేను దాన్ని కమ్మని, ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. ఒక్కరోజు చూసుకున్నంత మాత్రాన తల్లిలాగా ఫీల్ అవ్వకు.